హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో మీకు ఐఎల్స్ ప్రిపరేషన్ అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో బేసిక్గా ఐఎల్స్ అనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో సిమిలర్ టు టోఫెల్ అండ్ డ్యూలింగో. సో ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 2 టైప్స్గా మనం రాయొచ్చు. సో నెంబర్ 1 వచ్చేసి నార్మల్ పేపర్ బేస్డ్ టెస్ట్, నెంబర్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నార్మల్లీ పేపర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఓల్డ్ మెథడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో మొత్తానికి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది బెటర్. సో బేసిక్గా ఐఎల్స్లో 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. సో నెంబర్ 1 వచ్చేసి జనరల్ ట్రైనింగ్ టెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి అకాడమిక్ టెస్ట్. సో మనము ఐఎల్స్ అనేది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఐఎల్స్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి మనం అకాడమిక్ టెస్ట్ అనేది చూస్ చేసుకోవాలి. ఐఎల్స్ టెస్ట్లో 4 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 4 మాడ్యూల్స్ టెస్ట్ అనేది మనం రాయాలి యాక్చువల్గా. సో బేసిక్గా ఐఎల్స్ కోసం కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి అనుకుంటే టైం వేస్ట్ అండ్ అమౌంట్ వేస్ట్ అనమాట. సో యాక్చువల్గా మనకి ఆన్లైన్లోనే మనకి ఐఎల్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. మనం ఆన్లైన్ రిసోర్సెస్లోనే మనం ఐఎల్స్ ప్రిపరేషన్స్ నేర్చుకోవచ్చు. సో యూట్యూబ్లో మనము లిజనింగ్ అండ్ రీడింగ్కి ప్రాక్టీస్ టెస్ట్ అని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి, మనకు అర్థం అవుతుంది. సో అక్కడ మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటే మనం ఆన్సర్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. అక్కడ సపోజ్ మీరు లిజనింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కనేస్తే, సో లిజనింగ్ వీడియోస్ అన్నీ చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 1 by 1 అన్నీ ఒకటేసారి చూడకుండా 1 by 1 చూస్తే మనకు కూడా ఈజీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ లిజనింగ్ ప్రిఫరెన్స్ ఇస్తే లిజనింగ్ చూడండి, నెక్స్ట్ రీడింగ్, నెక్స్ట్ స్పీకింగ్, నెక్స్ట్ రైటింగ్, అలా చెక్ చేస్తూ వెళ్ళండి. సో అలా ప్రాక్టీస్ చేస్తే మనకు బెటర్ అవుతుంది, ఒకేసారి అన్నీ చూడకుండా. లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఇలా అన్ని ఇండివిజువల్గా మనం ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత మాక్ టెస్ట్ రాస్తే బెటర్. సో యాక్చువల్గా మనం ఈ 4 మాడ్యూల్స్లో లిజనింగ్ అనేది ఈజీ అనమాట. సో మనం లిజనింగ్లో మంచిగా ప్రిపేర్ అయితే ఓవరాల్ బ్యాండ్ మనకి ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈజీ మాడ్యూల్ రీడింగ్ అనమాట. ఇక్కడ మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ రీడింగ్లా. సో నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్ రైటింగ్. సో యాక్చువల్గా ఇక్కడ 2 టాస్క్స్ ఉంటాయి. సో ఈ టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ కంటే సెకండ్ టాస్క్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, లైక్ సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్, వొకాబులరీ ఇలా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ వీటిలో అన్నిట్లో మనం బాగుండాలి. ఫోర్త్ మాడ్యూల్ వచ్చేసి స్పీకింగ్. సో స్పీకింగ్లో కంటెంట్ కన్నా కాన్ఫిడెంట్ అండ్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ స్టక్ అవ్వకుండా ఫ్లూయెంట్గా మాట్లాడాలి. సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే స్పీకింగ్లో కూడా మంచి బ్యాండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో IELTS.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, మనం అక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్లో మనం డైరెక్ట్గా మాక్ టెస్ట్లే రాయొచ్చు. సో మంచిగా ప్రాక్టీస్ చేసి అట్లీస్ట్ 6 ఉండేలా ట్రై చేయండి. సో ఇప్పుడు ప్రతి యూనివర్సిటీస్ IELTSలో 6 ఉండాలనే చూస్తున్నారు. థ్యాంక్స్.